జై శ్రీమన్నారాయణ. ఈ రోజున నాకు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. నేను ఒక ముహూర్త నిర్ణయం చేశాం. ఆ ముహూర్త నిర్ణయం చేస్తే అబ్బాయి నక్షత్రం కృతిక, అమ్మాయిది రోహిణి. వీరికి వివాహ ముహూర్తం గురించి వస్తే నేను వాళ్ళకి రోహిణి నక్షత్రంలోనే ముహూర్త నిర్ణయం చేశాను. చేస్తే ఒక అతను నాకు ఫోన్ చేశాడు. అవతల పంతులు గారు అంటే అవతల అమ్మాయి తరపు నుంచి వచ్చేటువంటి ఆ సిద్ధాంతం ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేశారు. అయ్యా, మీరు అమ్మాయికి జన్మ నక్షత్రంలో పెట్టారు, రోహిణి నక్షత్రంలో ముహూర్తం పెట్టారు, ఎలా కుదురుతుంది? కుదరదు కదా అన్నారు. అంటే నేనన్నాను, సరే ఓ పని చేయండి, అయితే కుదరదంటున్నారు కాబట్టి మీరే మంచి ముహూర్తం చూసి నిర్ణయం చేయండి అన్నా. అంటే ఆయన ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నారు, ఏమండి ముహూర్తం దొరకట్లేదండి అన్నారు. దొరకదండి అన్నారు. ఎందుకండి అన్నారు. ఎందుకంటే కృతిక, రోహిణి పక్కపక్క నక్షత్రాలు, వీళ్ళకి కుదిరేటువంటి నక్షత్రం ఏమిటండి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ మూడిట్లోనూ కూడా మనకి శుభకార్యాలు ఉండవు కాబట్టి ముహూర్తం దొరకదు. అందుకనే మనకి ఏం చెప్తారంటే పెద్దలు, ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు స్త్రీకి అంటే ఆడవాళ్ళకి జన్మతారలో అన్ని శుభకార్యాలు చేయొచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక పురుషుడికి మాత్రం కేవలం జన్మ నక్షత్రంలో ఒక్క ఉపనయన సంస్కారం ఒకటే కుదురుతుంది, ఇంకా ఏది కూడా కుదరదు. దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా మీ బంధువులు గారు మీ అమ్మాయి జన్మ నక్షత్రంలో పెళ్లి ముహూర్తం కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, గర్భాధానం ఇలాంటివి ఏమైనా పెడితే ఆయన్ని మీరేం తప్పు పట్టక్కర్లేదు. ఎందుకంటే ఆడపిల్లలకి జన్మ నక్షత్రంలో లేదా జన్మ తారలో అన్ని శుభకార్యాలు చేయొచ్చు, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. శ్రీమాత్రే నమః.